జై తెలంగాణ జై తెలంగాణ కేసీఆర్ గారి నాయకత్వం వర్ధిల్లాలి కేసీఆర్ గారి నాయకత్వం వర్ధిల్లాలి లాంగ్ లివ్ కేసీఆర్ లాంగ్ లివ్ కేసీఆర్ లాంగ్ లివ్ జై తెలంగాణ తెలంగాణ తొలి ముఖ్యమంత్రి గౌరవనీయులు పెద్దలు చంద్రశేఖరరావు గారి జన్మదిన సందర్భంగా బొమ్రాజ్పేట్ మండలంలో అక్కడ మనం పర్యటించి అక్కడి నుంచి కొడంగల్ హాస్పిటల్లో రోగులకు పండ్లు పంపిణీ కార్యక్రమం మొక్కలు నాటే కార్యక్రమం చేసుకొని ఇక్కడ రావడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న మండల పార్టీ అధ్యక్షుడు దామోదర్ రెడ్డి గారు, సీనియర్ నాయకులు మసూదర్ రెడ్డి గారు, విష్ణువర్ధన్ రెడ్డి గారు, బొమ్రాజ్పేట్ అధ్యక్షులు యాదగిరన్న గారు, అదే ఇక్కడ ఉన్నటువంటి ముఖ్య నాయకులందరూ కూడా చాలామంది ఉన్నారు. పేరు పేరున మొట్టమొదట కేసీఆర్ జన్మదిన సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈరోజు తెలంగాణ 14 సంవత్సరాలు పోరాటం చేసి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి చావు కూడా వెనకాడక ఈరోజు ఉద్యమం చేసి తెలంగాణ సాధించిన తెలంగాణనే తొలి ముఖ్యమంత్రిగా ఎన్నికైన చంద్రశేఖరరావు గారు భారతదేశంలోనే నెంబర్ 1 రాష్ట్రంగా సాధించిన ఘనత కేసీఆర్ గారికి దక్కుతుంది. ఆయన తీసుకున్న అనేక కార్యక్రమాలు పేద ప్రజలకు ఈరోజు ఇంటింటికి మంచినీరు ఇచ్చే కార్యక్రమం, మిషన్ భగీరథ కానీ, అదేవిధంగా రైతుల కోసం భారతదేశంలో ఏ రాష్ట్రంలో చేయనటువంటి కార్యక్రమాలు రైతులకు తీసుకున్నారు. తెలంగాణ రాష్ట్రంలో 24 గంటలు నాణ్యమైన కరెంట్ ఇచ్చి, పంట పెట్టుబడి ఇచ్చి, అదే కాకుండా పండించిన పంట మద్దతు ధర పెట్టి కొనుక్కొని రైతు బంధించి ఈరోజు అనేక రకాలుగా రైతు బీమా ఇచ్చి ముఖ్యమంత్రి గారు రైతుల కోసం అనేక కార్యక్రమాలు చేసి బ్రహ్మాండంగా తెలంగాణ రాష్ట్రాన్ని రైతుల కోసం పెద్ద ఎత్తున అభివృద్ధి చేసినాడు. అదే కాకుండా సంక్షేమ కార్యక్రమాలు ఎక్కడ భారతదేశంలో లేని విధంగా ఎన్నికల్లో చెప్పని హామీలు కూడా ఈరోజు ఎన్నికల్లో చెప్పలే. ఇంటింటికి మంచినీళ్ళు ఇస్తాను చెప్పలే, ఈరోజు కళ్యాణ లక్ష్మి ఇస్తాను చెప్పి ఎన్నికల్లో చెప్పలే, రైతు బంధు ఇస్తాను చెప్పలే. చెప్పకుండా కూడా పేద ప్రజలకు ఏం కావాలి, రైతులకు ఏం కావాలి ఆలోచించి కేసీఆర్ గారే ఒక రైతు కాబట్టి, రైతు కుటుంబం నుంచి వచ్చిన కాబట్టి, రైతుల కష్టాలు తెలిసిన వాడు కాబట్టి అందులో భాగంగానే రైతులకు ఏం చేయాలి, ప్రజలకు ఏం చేయాలని ఆలోచించి పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేసి 10 సంవత్సరాలు తెలంగాణలో పేద ప్రజలు గుండెల్లో నిలిచిన మహానాయకుడు కేసీఆర్ గారు. కాబట్టి ఆయన జన్మదినాన్ని తెలంగాణ మొత్తం అంతా కూడా మొత్తం ప్రతి వాడల పండుగ వాతావరణానికి జరుపుకుంటున్నాం. అందులో భాగంగా కొడంగల్లో కూడా ఈరోజు పాల్గొన్న అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్న ముఖ్య నాయకులకు అందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరొకసారి కేసీఆర్ జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం.